Dear students and parents, welcome to Dr. TCS Career Guide. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటివరకు మన ఛానల్ ద్వారా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి, చాలా కాలేజ్ గురించి, కొత్త కోర్సుల గురించి కూడా డిస్కస్ చేసాం అనమాట. రీసెంట్గా నాకు ఒక మెసేజ్ అనేది లేకపోతే ఒక క్వశ్చన్ అనేది చాలామంది పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి మన వీడియోస్లో కింద కామెంట్ రూపంలో కానీ లేకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ కానీ పర్సనల్గా ఫోన్ కాల్స్ చేసి కూడా అడుగుతున్నారు అనమాట. సో ఆ కాలేజ్ ఏందనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను వారితో సంప్రదించి వారితో డిస్కస్ చేసిన తర్వాత వారు నాకు కొన్ని విషయాలు అనేది నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటనేది కూడా నేను మొత్తం వీడియోలో డిస్కస్ చేస్తాను నేను. అదేవిధంగా మన ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆ కాలేజ్ తరఫున సో మీకు వచ్చేసి ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు రిజిస్టర్ కావచ్చు. అంటే నేను ఏమైనా కవర్ చేయలేని విషయాలు కానీ లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ అయ్యి సో మీకు ఉన్నటువంటి డౌట్స్ అని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసి మనం నెక్స్ట్ వేవ్. సో ఏదైతే నెక్స్ట్ వేవ్ అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి తెలిసినటువంటి ఒక మంచి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఆన్లైన్లో ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇచ్చి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నటువంటి ప్లాట్ఫామ్ అనేది మీ అందరికీ తెలిసిందే. CCBP 4.0 అని చెప్పేసి ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ వారు కండక్ట్ చేసి సో మంచి ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో వారి నుంచి వచ్చినటువంటి కాన్సెప్టే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ముఖ్యంగా ఈ నెక్స్ట్ వేవ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఇద్దరు IITians స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ అనమాట. సో ఒకళ్ళు వచ్చేసి మనకి శశాంక్, సో IIT బాంబే, ఇంకొకళ్ళు వచ్చేసి మనకి అనుపమ్, IIT ఖరగ్పూర్ అనమాట. సో వాళ్ళిద్దరు ఐడియానే ఈ నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్ అనేది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్లో మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్తో ఒక 4 years ప్రోగ్రామ్ అనేది, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఆన్లైన్లోనే డైలీ 2 to 3 hours వీళ్ళు స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చి సో మంచి ప్లేస్మెంట్స్ ఇప్పించారనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఆఫ్లైన్కి వచ్చారు. ఈ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ద్వారా సో ఏదైతే ఇండస్ట్రీకి కావాలో ఆ స్కిల్స్ అన్ని నేర్పిస్తూ 4 years మీకు ట్రైనింగ్ ఇచ్చి మంచి ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేది. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోదాం అనమాట. ఓకే, సో ఈ క్యాంపస్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మీకు తెలుసు కదా, మీకు హైదరాబాద్లో అక్కడ ఉందన్నమాట ఇది. సో వీరు అందిస్తున్న ప్రోగ్రామ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్లో మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ అనమాట త్రూ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ముఖ్యంగా ఏదైతే వీళ్ళు అందిస్తున్నటువంటి కోర్సుకి, అదేవిధంగా వీళ్ళ కరికులంకి అదర్ కరికులమ్స్ అంటే మీరు ఎక్కడైతే అదర్ కరికులమ్స్ మీరు ఫాలో అవుతూ ఉంటారో ఇక్కడ ముఖ్యంగా మన ఫ్యాకల్టీ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరయ్యా అంటే ఇక్కడ చదివేటువంటి స్టూడెంట్స్కి టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట. సో నార్మల్ కరికులంలో చదువుతున్న స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనేది ఉండదు, నార్మల్ ఫ్యాకల్టీ ఉంటారనమాట. ఇక్కడ కూడా కరికులం అనేది అంటే మీ సిలబస్ అనేది మొత్తం కూడా ఇండస్ట్రీకి ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే ఇక్కడ మీకు సిలబస్గా వీళ్ళు మొత్తం రెడీ చేయడం అనేది జరిగింది. నార్మల్గా అదర్ కరికులం అయితే అవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ప్రకారం అవుట్డేటెడ్ కరికులం అనేది చెప్పుకోవచ్చు మనము. దానికోసమైనా స్టూడెంట్స్ అందరూ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉపయోగించి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ప్రాజెక్ట్స్ వాటి మీద కూడా చాలా దృష్టి పెట్టారనమాట. సో 50+ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేది ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. మిగతాది అక్కడ లేదని చెప్పేసి, అదేవిధంగా మాస్టర్ క్లాసెస్ అంటే CEOs నుంచి, CXOs నుంచి ఇక్కడ మీకు మెంటర్షిప్ అనేది కానీ అయితే క్లాసెస్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మెంటర్షిప్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ఎవరితో ఇండస్ట్రీలో వర్క్ చేస్తుండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ద్వారా మీకు మెంటర్షిప్ అని చెప్పేసి, అదేవిధంగా ఇండస్ట్రీ 5.0 ఏదైతే మన క్లబ్స్ ఉన్నాయో సో ఆ క్లబ్స్ కూడా అంటే మీరు ఫ్యూచర్లో వస్తున్నటువంటి టెక్నాలజీస్ ఏంటి వాటికి మిమ్మల్ని రెడీ చేయడానికి, అదేవిధంగా కెరియర్ రెడీనెస్ ప్రోగ్రాము, ఇవన్నీ కూడా ఈ యొక్క నెక్స్ట్ వేవ్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి న్యూ కరికులం అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా మీకు జాబ్ ఆఫర్స్ అనమాట. అంటే మీకు జాబ్ ఆఫర్స్ అంటే నార్మల్గా మనం చదువుతున్నటువంటి కాలేజీలో అయితే మనకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ వస్తాయి, బట్ ఇక్కడ మాత్రం స్పెషలిస్ట్ రోల్స్ అనమాట. అంటే మీది ఒక ఏరియాలో మిమ్మల్ని స్పెషలిస్ట్గా తయారు చేయటము, దానికోసం వాళ్ళు వచ్చేసి ఒక 3000 కంపెనీస్ని ఆల్రెడీ రెడీగా పెట్టుకోవటం అనేది, కొత్త క్లాస్ రూమ్స్ అండ్ కొత్త ఐడియాస్తో ముందుకు వచ్చినటువంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ వీళ్ళు 4 years కూడా ఏదైతే మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే మొత్తం మీకు ట్రైనింగ్ ఇప్పిస్తారు. అదర్ బ్రాంచ్ అంటే ఏముండదు ఇక్కడ. అంటే మీకు వాట్సాప్ ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఎలా డిజైన్ చేశారు, యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుంది, స్విగ్గీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్స్
ఎలా ఉంటాయని చెప్పేసి మీకు వాటిని ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి మీకు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కూడా మొత్తం మీకు మాస్టర్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే ప్రోగ్రామింగ్ అంటే కోడింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడము, అయితే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, అలాంటి వాటికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయటము, అటువంటి ప్రోగ్రామ్స్ అనేది కూడా సెకండ్ ఇయర్లో. అదేవిధంగా థర్డ్ ఇయర్ కనుక తీసుకున్నట్లయితే మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్లో మిమ్మల్ని ట్రైన్ చేసి, ఓకేనా, మీకు అదేవిధంగా ఫోర్త్ ఇయర్లో అయితే మీకు జనరేటివ్ ఏఐ ఏదైతే కొత్తగా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, LLMsలో అక్కడ ట్రైనింగ్ చేసి ప్రాజెక్ట్స్ అనేది మీకు మిమ్మల్ని మీ సొంతంగా మీరే ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకునే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయడం అనేది ఈ 4 ఇయర్స్లో జరుగుతుంది అనమాట. దీంతో పాటు సో ఏదైతే మనకి NIAT వీళ్ళు UGC అప్రూవ్డ్ ప్రోగ్రామ్ అనేది కూడా, అంటే మీకు వీళ్ళు ఇచ్చేటువంటి 4 ఇయర్స్ ప్రోగ్రామ్తో పాటు బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట. ఈ యొక్క 3 ఇయర్స్ UGC అప్రూవ్డ్ సర్టిఫికేట్ కూడా ప్యారల్గా అది కూడా మీతో చేపిస్తారు అనమాట. ఇది వీళ్ళ 4 ఇయర్స్ ప్రోగ్రామ్. అయితే ఈ 4 ఇయర్స్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి? నార్మల్గా మన అందరికీ తెలిసిందే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాల్సినటువంటి ఫౌండేషన్ కోర్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కొత్త స్పెషలైజేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఆ స్పెషలైజేషన్స్లో మీకు ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ల్యాబొరేటరీస్ కావచ్చు ప్రొవైడ్ చేయటము, అదేవిధంగా వీటన్నిటికి కావాల్సినటువంటి ఫౌండేషన్ కోర్సెస్లో కూడా మిమ్మల్ని ట్రైన్ చేయటం అనేది వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఏంటి ఫౌండేషన్ కోర్స్ అనేది, అదేవిధంగా స్పెషలైజేషన్ కోర్సెస్ ఏంటి, వాటి యొక్క ల్యాబొరేటరీస్ ఏమి ప్రొవైడ్ చేస్తున్నది కూడా మీరు చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు పైథాన్ ల్యాబొరేటరీ కావచ్చు, డేటా సైన్స్ ఫండమెంటల్స్ కావచ్చు, అండ్ మ్యాథ్ ఫర్ మెషిన్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది కాబట్టి ఫ్యూచర్లో న్యూరల్ నెట్వర్క్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దానికి సంబంధించింది. అదేవిధంగా మీకు కంప్యూటర్ విజన్ ల్యాబ్స్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ ఎలా ఉంటాయి ఏందనేది, అదేవిధంగా మీకు 2 ప్రాజెక్ట్స్ అనేది కూడా వీళ్ళు చేయటం అనేది జరుగుతూ ఉంది. మెషిన్ లెర్నింగ్, OPS, ఇట్లా మీకు డిఫరెంట్ కరికులం అంటే ఫండమెంటల్స్తో పాటు స్పెషలైజేషన్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పేసి నాకు చెప్పడం అనేది జరిగిందనమాట. సో దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే టాప్ కంపెనీస్, ఇప్పుడు నెక్స్ట్ వేవ్ కూడా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ చెప్పుకోవచ్చు ఇండియాలో, అది IBM, గూగుల్, కోటక్ మహీంద్రా కావచ్చు, మనకి ట్విట్టర్లో యాపిల్, ఇట్లా మీకు పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నటువంటి మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు, ప్రొడక్ట్ మేనేజర్స్ కావచ్చు. సో వీళ్ళందరితో కూడా మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చేసి సో ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అది వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఇలా ఉంటుంది. సో ఇది వీళ్ళు అందిస్తున్నటువంటి ప్రోగ్రామ్. అయితే ఎవరైతే మా ఎయిమ్ మొత్తం కూడా ఒక మంచి ప్యాకేజ్తోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రోగ్రామ్లో జాయిన్ కావచ్చు. సో కాలేజ్ కూడా చాలా బాగుంది, ఫొటోస్, వీడియోస్ వాళ్ళు పంపించారనమాట. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్ మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా ఆ ఫ్రీ వెబినార్ కానీ, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి నెక్స్ట్ వేవ్ ఆఫీస్కి కానీ, ఈ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూషన్ కానీ మీరు వెళ్ళినట్లయితే మీకున్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. ఎందుకు మీరు ఇటువంటి కొత్త ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారంటే, సో రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా వచ్చిందనమాట. ఆ ఆర్టికల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి డిగ్రీస్ అనేది చూస్తున్నాం అనమాట. సో డిగ్రీస్ అనేది ఎంత ముఖ్యమో స్కిల్స్ అనేది కూడా అంత ముఖ్యం అని చెప్పేసి మనం ఇప్పటికీ చాలా వీడియోస్లో డిస్కస్ చేసాము. బట్ ఇండస్ట్రీ కూడా అయితే ఈ డిగ్రీస్ అనేది కాకుండా స్కిల్స్ మీదనే రిక్రూట్మెంట్ జరగాలని చెప్పేసి హెచ్ఆర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. దాని మీద కూడా ఈ మధ్య పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అనేది వచ్చిందనమాట. కాబట్టి రాను రేపు ఫ్యూచర్లో మనందరికీ కూడా స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. కాబట్టి ఇటువంటి స్కిల్ బేస్డ్ అయితే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఈ డిగ్రీస్ చేసుకున్నట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందన్నమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఆ వెబినార్కి అటెండ్ అయ్యి మీకున్నటువంటి అన్ని డౌట్స్ అనేది క్లారిఫై చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.